Today we are discussing about fermentation and different types of fermentation. సో ఇవి మనకి ఎక్కడ వస్తాయంటే ఫెర్మెంటేషన్ అనేవి అగ్రికల్చర్లో అప్లికేషన్స్ అనమాట. సో వీటిలో మనకి ఫెర్మెంటేషన్ ఉందన్నమాట. సో ఫెర్మెంటేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే ఫెర్మెంటేషన్ తెలుగులో కిణ్వన ప్రక్రియ అని అంటారు. ఓకేనా. సో ఫెర్మెంటేషన్ ఈజ్ ఏ మెటబాలిక్ ప్రాసెస్ అనమాట. సో ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే ఫెర్మెంటేషన్ ఈజ్ ఏ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్ విచ్ ఎన్ ఆర్గానిజం కన్వర్ట్స్ ఏ కార్బోహైడ్రేట్ సచ్ యాజ్ స్టార్చ్ షుగర్ ఇంటూ ఎన్ ఆల్కహాల్ ఆర్ ఎన్ యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ ఇక్కడ ఏంటంటే ఈ ఫెర్మెంటేషన్ అనేది ఒక మెటబాలిక్ ప్రాసెస్ అనమాట. ఈ కిణ్వన ప్రక్రియ అనేది ఒక మెటబాలిక్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో ఆర్గానిజం దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, స్టార్చ్ లేదా షుగర్, అవి ఆల్కహాల్ లేదా యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. అంటే అదేంటి, ఎలా కన్వర్ట్ అవుతాయి అనేదానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటంటే ఈస్ట్ పెర్ఫార్మ్ ఫర్మెంటేషన్ టు అబ్టైన్ ఎనర్జీ బై కన్వర్టింగ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్. ఇక్కడ ఉన్న ఈస్ట్ అనేది ఈ షుగర్ మాలిక్యూల్స్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో అప్పుడు ఈ షుగర్ మాలిక్యూల్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్. ఈ ప్రాసెస్ని మనం ఫెర్మెంటేషన్ అంటారు. షుగర్ ప్లస్ ఈస్ట్ అండ్ గివ్స్ రైస్ టు ఫెర్మెంటేషన్ అంటే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం ఫెర్మెంటేషన్ అని అంటాం. సో అది ఫెర్మెంటేషన్ యొక్క డెఫినేషన్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డెఫినేషన్. సో ఫెర్మెంటేషన్ ఈజ్ ద మెటబాలిక్ ప్రాసెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కార్బోహైడ్రేట్స్ మనకి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా ఇంత కంటిన్యూషన్ అనమాట. సో ద ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్. అంటే మనకి ఆల్కహాల్ అనేది కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడే మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో విత్ ఇన్ ద ఫెర్మెంటేషన్ ఇన్కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది పేరెంట్ కాంపౌండ్. అంటే ఈ ఫెర్మెంటేషన్ అంటే ఈ కిణ్వన ప్రక్రియలో ఈ కిణ్వన ప్రక్రియలో ఈ పేరెంట్ కాంపౌండ్స్ అనేవి ఇన్కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఏంటి, ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. సో ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఫెర్మెంటేషన్లో కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. సో దట్ ఆర్ మోర్ రెడ్యూస్డ్ దెన్ అదర్స్. అవి మిగతా వాటికన్నా ఎక్కువ పవర్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకేనా. సో జనరల్గా ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతాయి బై ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్. ఇవి లైక్ ఫెర్మెంటేషన్ ఇప్పుడు మన ఇంట్లోనే చూడొచ్చు. ఇప్పుడు పెరుగుంది, పాలు తోడు పెడతాం, అక్కడ ఈస్ట్ బ్యాక్టీరియాసే అది పాలు తోడంటుకుని పెరుగు కింద కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ని పులియబెట్టడం అంటారు కదా, లైక్ అది అనమాట కిణ్వన ప్రక్రియ. బట్ మనకి సైన్స్లో వేరేలా ఉంటుంది, బట్ అది మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థమవుతుందని చెప్పాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెర్మెంటేషన్. సో ఫెర్మెంటేషన్ మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇప్పుడు అవి ఏమేమో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఏమేమి అంటే టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్ మెయిన్లీ 6 టైప్స్ అనమాట. బ్యాచ్ టైప్ ఫెర్మెంటేషన్, ఫెడ్ బ్యాచ్ టైప్ ఫెర్మెంటేషన్, కంటిన్యూస్ ఫెర్మెంటేషన్, సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్, ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ అండ్ ఏరోబిక్ ఫెర్మెంటేషన్. ఫస్ట్ బ్యాచ్ ఫెర్మెంటేషన్. ఫస్ట్ మనకి బ్యాచ్ ఫెర్మెంటేషనే కదా. బ్యాచ్ ఫెర్మెంటేషన్ అనేది ఒక డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది కంటిన్యూగా జరగదు, డిస్కంటిన్యూగా జరుగుతుంది అనమాట. అండ్ ద ఫెర్మెంటర్ హ్యాస్ టు బి క్లీన్డ్ ఆఫ్టర్ ఈచ్ ప్రాసెస్ అండ్ ఫ్రెష్ బ్యాచ్ స్టర్. మనము ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ అంటే కిణ్వన ప్రక్రియ ఉపయోగించి ఏ పరికరాలైనా సరే వాటిని వాడటానికన్నా ముందు క్లీన్ చేసి అండ్ దెన్ వాడాలి. అండ్ వాడేసిన తర్వాత కూడా మనకి దాన్ని క్లీన్ చేసేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇది ఒక డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ ఏమీ ఇన్ఫెక్టివ్ అవ్వకుండా మనం వాటిని క్లీన్ చేసి అండ్ దెన్ యూస్ చేయాలి అని అంటున్నాను అనమాట. అండ్ యూస్ చేసేసిన తర్వాత కూడా క్లీన్ చేసి పెట్టేయాలి. సో ఇట్ ఇంక్లూడ్స్ 5 స్టెప్స్. ఇందులో బ్యాచ్ ఫెర్మెంటేషన్లో 5 స్టెప్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే మీడియం యాడెడ్, ఒక మీడియంని యాడ్ చేస్తారు. దెన్ ఫెర్మెంటేడ్ స్టెరిలైజ్డ్, ఇనాక్యుల్ యాడెడ్, ఫెర్మెంటేషన్ ఫాలో టు కంప్లీషన్, కల్చర్ హార్వెస్టెడ్. అంటే ఏంటంటే ఫస్ట్
ఇది ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక పెట్రీ డిష్ తీసుకున్నారు. ఆ పెట్రీ డిష్లో మీడియంని యాడ్ చేశారు. మీడియం యాడ్ చేసిన దీన్ని తీసుకువెళ్ళి ఫెర్మెంటర్లో, ఈ ఫెర్మెంటర్స్ ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద ల్యాబ్స్లో గట్రా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ల్యాబ్స్లో ఫెర్మెంటర్స్ ఉంటాయి. సో ఆ ఫెర్మెంటర్స్లో దీన్ని పెట్టాక, మీడియంని పెట్టాక స్టెరిలైజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, దీనిలో ఏమీ సూక్ష్మజీవులు అవి మైక్రో ఆర్గానిజమ్స్ ఏమీ లేకుండా దాన్ని స్టెరిలైజ్ చేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దెన్ ఇనాక్యులం యాడెడ్, ఆ మీడియంకి ఇనాక్యులం కలుపుతారు. అండ్ దెన్ ఫర్మెంటేషన్ ఫాలో టు కంప్లీషన్. ఎప్పుడైతే ఇనాక్యులం కలిపామో అది ఫర్మెంటేషన్ పూర్తిగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట, షుగర్ మాలిక్యూల్స్ ఆల్కహాల్ కింద. అండ్ దెన్ కల్చర్ హార్వెస్ట్, అంటే అప్పుడు దాన్ని ఆ మీడియం తీసుకుని మనం కల్చరింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ బట్ ఈవెన్ మనం ట్రాన్స్ప్లాంటేషన్లోనైనా కొన్ని ఆర్గాన్స్కి ఇలా ఎక్కువ ఉపయోగిస్తారు ఈ ఫర్మెంటేషన్లో. లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు, సెల్స్ కల్చరింగ్లో మీడియంని ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, సెల్ కల్చరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ని ఉపయోగిస్తారు. మీడియంస్ని ఇలా వెక్టార్స్ నుంచి తీసుకుని ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా. సో ఆ మీడియంస్ని వీళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్ అగరోజల్ని కానీ ఇది కానీ నార్మల్గా ఉండవు, అవి నార్మల్గా ప్రిపేర్ అవ్వమన్నమాట. అప్పుడు ఇలాగ ఫెర్మెంటర్ని ఉపయోగించే అది అగరోజు కన్వర్ట్ అయ్యి జెల్లాగా మారడానికి వీళ్ళు ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని ఉపయోగించుకుంటారు అనమాట. సో బ్యాచ్ ఫెర్మెంటేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే, సింప్లెస్ట్ ఫెర్మెంటర్ ఆపరేషన్, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫెర్మెంట్, అంటే చాలా ఈజీగా చేయొచ్చు అండ్ త్వరగా అయిపోతుంది. అలాగే స్టెరిలైజేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ద రియాక్టర్. స్టెరిలైజేషన్ ఎప్పుడు మనం ఆటోక్లేవ్లో కానీ నెక్స్ట్ మైక్రో ఓవెన్లో కానీ స్టెరిలైజేషన్ చేస్తారు కంపల్సరీ. ఏ పరికరాలకైనా స్టెరిలైజేషన్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ హాట్ ఎయిర్ ఓవెన్, ఆటోక్లేవ్. సో వీటిలో మనం యూజ్ చేసే పరికరాలని శుభ్రంగా వాష్ చేసి పెడితే అవి స్టెరిలైజ్ చేసేస్తాయి అనమాట. స్టెరిలైజ్ అంటే ఏంటంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా క్లీన్ చేసేస్తాయి అనమాట. సో అండ్ దెన్ ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ యాడెడ్ బిఫోర్ ఇనాక్యులేషన్ చేయడానికన్నా ముందే ఆ మీడియంకి అన్ని రకాల న్యూట్రియంట్స్ని యాడ్ చేసేయాలన్నమాట. అండ్ దెన్ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ C and N ఆర్ లిమిటెడ్ బై ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ గ్రోత్. తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అక్కడ మీడియం యొక్క లెవెల్ని బట్టి సెల్ గ్రోత్కి అన్ని ఉన్నాయా లేదా చూసు. సో అండ్ దెన్ బయోమాస్ ప్రొడక్షన్ లిమిటెడ్ బై C and N అంటే కల్చరు అండ్ న్యూట్రియంట్ మీడియా. లోడెడ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిక్, అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మీడియంలో ఎటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ లేకుండా వాటిని మనం ముందుగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ టెక్నిక్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటంటే, యూజ్ వేర్ ఎండ్ ప్రొడక్ట్ రిక్వైర్డ్ ఇన్ more quantities at given period of time. Useful where the shelf life of the end product is shorter. ఇవి ఏంటంటే మనం ఇందులో త్వరగా ప్రిపేర్ చేసేవచ్చు, అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ క్వాంటిటీ అనేది మనకు వస్తుంది అనమాట. సేమ్ యాజ్ అలాగే వీటి యొక్క ఎండ్ ప్రొడక్ట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే అది ఎక్కువ రోజులు సర్వైవ్ టర్బిడిటీస్ కానీ లైక్ ఏదైనా టాక్సిక్ కండిషన్స్ కానీ తట్టుకుని ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. యూస్ఫుల్ స్పెషల్లీ ఫర్ ద ప్రొడక్ట్ ప్రొడ్యూస్ ఓన్లీ అట్ ద స్టేషనరీ ఫేజ్. ఇది ఎక్కువగా స్టేషనరీ ఫేజ్లోనే ఉపయోగపడుతుంది అండ్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాచ్ ఫర్మెంటేషన్. ఓకేనా. సో అండ్ సెకండ్ ప్రాసెస్ ఏంటి మనకి, కంటిన్యూస్ ఫర్మెంటేషన్. సో కంటిన్యూస్ అండ్ దా పేరులోనే ఉంది. దిస్ ప్రాసెస్ విచ్ కెన్ బి అక్కడ్ ఇన్ కంటిన్యూస్గా జరుగుతుంది. వేర్ ద న్యూట్రియంట్స్ ఈజ్ కంటిన్యూస్లీ, అంటే ఆ మీడియం ప్రక్రియ జరుగుతూ ఉన్నంతసేపు దానికి న్యూట్రియంట్స్ని సప్లై చేస్తారు, అంటే యాడ్ చేస్తారు టు ద ఫెర్మెంటెడ్ ఎట్ ఏ ఫిక్స్డ్ రేట్. ఒక ఫిక్స్డ్ రేట్లో ఆ మీడియంకి న్యూట్రియంట్స్ని సప్లై చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ద ఆర్గనిజమ్స్ ఆర్ కంటిన్యూస్లీ మెయింటైన్ ఎట్ లాగరిథమిక్ స్టేజ్. ఈ ఆర్గనిజమ్స్ కంటిన్యూగా లాగరిథమిక్ స్టేజ్ని కలిగి ఉంటాయి. అండ్ ద ప్రొడక్ట్స్ ఆర్ రికవర్డ్ కంటిన్యూస్లీ. అంటే ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మనం తీసేసుకున్నా మళ్ళీ కంటిన్యూగా జరుగుతుంది కదా. ఇప్పుడు సపోజ్
ఎలా అంటే ఒక గ్రైండర్లో మనం ఏదైనా గ్రైండ్ చేస్తున్నాం రా, అది కొంచెం గ్రైండ్ చేసరికి అది తీసేసుకుని ఇంకా యాడ్ చేస్తుంటుంది, ఇంకా అవుతూ ఉంటుంది కదా, లైక్ అలా అనమాట. ఇప్పుడు ఈ ఫెర్మెంటర్లో మనం ఏదైనా ఒక మీడియంని ప్రిపేర్ చేస్తున్నామంటే కనుక అది కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి మనం తీసేసుకున్న మళ్ళీ ఇంకా న్యూట్రియంట్స్ మీడియంస్ అని యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో అది ఇంకా అలా జరుగుతూ ఉందన్నమాట, స్టాపింగ్ అనేది ఉండదు ఈ ప్రాసెస్కి, కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రొడక్ట్స్ అనేది కంటిన్యూగా రికవర్ అవుతాయి. ద ఫెర్మెంటర్స్ ఇన్ దిస్ టైప్, ఈ టైప్ ఉన్న ఫెర్మెంటర్లు ఏమంటారంటే ఫ్లో త్రూ ఫెర్మెంటేషన్. అంటే ఏంటి, కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే ఫ్లో త్రూ ఫెర్మెంటేషన్ అని అంటున్నాం. సో దీని యొక్క ఈ కంటిన్యూ ఫెర్మెంటేషన్ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు, కంటిన్యూగా జరగడం వల్ల మనకి ప్రొడక్ట్ అనేది ఎట్ అ టైంలో మనకు రాగలుగుతుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంప్లీట్ స్టెరిలైజేషన్ డిఫికల్ట్. ఎందుకంటే ఇక్కడ మీరు అసలు చూసారా, మనకి డిస్కంటిన్యూస్లో స్టెరిలైజేషన్ అన్నాడు, బట్ దీనిలో అసలు స్టెరిలైజేషన్ అన్న మాట ఎత్తలేదు. సో అలా కంటిన్యూగా చేస్తున్నప్పుడు మీడియం చెడిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో స్టెరిలైజేషన్ లేకపోవడం కూడా ఒక డిఫెక్టే అని చెప్తుంది. అండ్ మోర్ ఫార్న్ టు కంటామినేషన్, అంటే దగ్గరగా కంటామినేట్ అయిపోవడానికి దగ్గరగా ఉంటుంది అనమాట. సో అండ్ థర్డ్ టైప్ ఏంటంటే ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్. సో దిస్ ఫెర్మెంటేషన్ ఈజ్ ఇంటర్మీడియట్ ఆఫ్ బోత్ బ్యాచ్ అండ్ కంటిన్యూస్. ఇదేంటి, కంటిన్యూస్ ఫెర్మెంటేషన్కి బ్యాచ్ ఫెర్మెంటేషన్కి మధ్యస్థంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి, నార్మల్గా ఇప్పటి వరకు దానికి న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తాము అని గట్టా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే స్టెరైల్ న్యూట్రియంట్స్, అంటే శుభ్రంగా స్టెరిలైజేషన్ చేసిన న్యూట్రియంట్స్ని వీటికి మనం యాడ్ చేస్తారనమాట. ఏంటి, స్టెరైల్ చేసిన న్యూట్రియంట్స్ విచ్ కెన్ బి యాడెడ్ ఇన్ ఏ ఇంక్రిమినేట్స్, దానికి యాడ్ చేస్తారనమాట. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లంటే హౌ ద ప్రాసెస్ విచ్ కెన్ బి కంటిన్యూడ్ చూసుకున్నట్లయితే, సో ఇనీషియల్ మీడియం కాన్సన్ట్రేషన్ ఇస్ రిలేటివ్లీ లో. సో ఇక్కడ ఇనీషియల్ మీడియం యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అలాగే మీడియం కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ యాడెడ్ కంటిన్యూస్లీ ఆర్ ఇన్ ఇంక్రిమినెంట్స్. ఈ మీడియం కాన్స్టిట్యూయెంట్స్ అనేవి కంటిన్యూగా యాడ్ చేస్తారు, అలాగే లేదు ఒక్కొక్కసారైనా యాడ్ చేస్తారు. అండ్ కంట్రోల్డ్ ఫీడ్ రిజల్ట్ ఇన్ హయ్యర్ బయోమాస్ అండ్ ప్రొడక్ట్ ఈల్డ్స్. ఇక్కడ అదే ఈ ప్రాసెస్ వల్ల ఎక్కువ లాభము ఉంటుంది, ద్రవ్యరాశి ఎక్కువగా వస్తుంది, అండ్ మనకి ఎకనామికల్గా కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట యూజ్. సో ఫెర్మెంటేషన్ ఇస్ స్టిల్ లిమిటెడ్ బై అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ అండ్ ఎండ్ ప్రొడక్ట్స్. సో ఫెర్మెంటేషన్ని ఇదేంటి, ఫెర్మెంటేషన్ ఈజ్ స్టిల్ లిమిటెడ్ బై అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ ఎండ్ ప్రొడక్ట్స్. అంటే చివరికి వచ్చేసరికి టాక్సిక్ ఏంటి, హానికరమైన పదార్థాలు ఏమీ తయారవు, మంచిగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఫైనల్లీ ద ప్రొడక్ట్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ వన్ స్ట్రోక్. తర్వాత దీన్ని అంటే ఒక్కసారి అవగానే ఆ ప్రోడక్ట్ తీసేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ కంటిన్యూస్ లానే జరుగుతుంది, నెక్స్ట్ బ్యాచ్ లాను కూడా జరుగుతుంది. అందుకే రెండింటికి మధ్యస్థంగా ఉండే పద్ధతి అని అంటారు ఫెడ్ బ్యాచ్ని. అండ్ ఫోర్త్ టైప్ మనకి ఏంటి, సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్. సో సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆన్ మోస్ట్ సాయిల్ సబ్స్ట్రేట్ పార్టికల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆర్ మీర్ యాబ్సెన్స్ ఆఫ్ విజిబుల్ లిక్విడ్ ఇన్ వాటర్ బిట్వీన్ ద పార్టికల్స్. సో ఈ పద్ధతులు ఏంటంటే ఈ మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క గ్రోత్ కానివ్వండి, అది మోస్ట్ సాలిడ్ సబ్స్ట్రేట్ పార్టికల్స్. అంటే ఇప్పుడు మనం ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈస్ట్ ఈజ్ ద మైక్రో ఆర్గానిజం. సో అలాగా ఇలా వీటి యొక్క పెరుగుదల అనేది ఎక్కువగా సాలిడ్ సబ్స్ట్రేట్ పార్టికల్స్, అంటే ఘన పదార్థాల మీద ఎక్కువగా చేస్తారనమాట. పార్టికల్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆర్ మియర్ యాబ్సెన్స్ ఆఫ్, అంటే కుదిరితే ఘన పదార్థాల మీద, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఆబ్సెంట్ అయితే, కుదరకపోతే అంటే అవి అవైలబిలిటీలో లేకపోతే నెక్స్ట్ లిక్విడ్ వాటర్ మీద చేస్తారనమాట. సో ఈ రెండింటికి మధ్యస్థంగా ఈ పదార్థాల యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని వీళ్ళు చేస్తారు ఈ సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్లో. అంటే ఏంటి, లైక్ సాలిడ్ స్టేట్లో ఉన్న సబ్స్టెంట్ మీద చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్సెంట్, ఒకవేళ అది ఆబ్సెంట్ అయితే కనుక యాబ్సెన్స్ ఆఫ్ విజిబుల్ వాటర్ పెట్టిందా పట్టుకో. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఎలా అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా సాలిడ్ పార్టికల్స్ మీదే చేస్తారు, అందువల్లనే దీన్ని సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్ అని అంటారనమాట. ఓకేనా. సో ఇందాక నేను కొంచెం రాంగ్ చెప్పాను, అది కాదు.
ఈ ఈ ప్రాసెస్లో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ సాలిడ్ పార్టికల్స్ మీద చేస్తారు. వాటర్ పార్టికల్స్ ఏమీ ఉపయోగించరు, అవి ఆబ్సెన్స్ టోటల్లీ. ఓకేనా? సో మరి సాలిడ్ పార్టికల్స్ మీద చేస్తారు, అక్కడ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందా? ఇది లిక్విడ్ అయితే మాయిశ్చర్తో దాన్ని పట్టుకోగలుగుతుంది, దాన్ని ఫిక్స్ చేయడానికైనా లిక్విడ్ ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఉపయోగించే సాలిడ్ సబ్స్ట్రేట్ యొక్క మాయిశ్చర్ నేచర్ కూడా 12 to 80% మధ్యంగా ఉంటుందంట. సో అలా ఉండడం వల్ల ఇంకా వాటర్ అనేది నీడ్ ఉండదు కదా. సో మనకి ఇవి యూజ్ చేసే సాలిడ్ పార్టికల్స్తో సరిపోతుంది అనమాట. సో ద వాటర్ కంటెంట్స్ ఆఫ్ ఎ టైపికల్ సబ్మెంటేషన్ ఈజ్ మోర్ దెన్ 95%. సో అక్కడ దాని యొక్క వాటర్ కంటెంట్ అనేది 95% కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్. సో సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్స్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ ది ఫర్మెంటేషన్ ఆఫ్, ఇవి ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి. అవేంటి? అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి లేదా ఫుడ్స్కి, సచ్ యాజ్ రైస్, వీట్, బార్లీ, కార్న్, సోయాబీన్స్, వీటికి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఈ ఫెర్మెంటర్స్ని. అంటే లైక్ ఎలా అంటే సీడ్స్ ప్రిపేర్ చేయడంలో కానీ, అగ్రికల్చరల్ సీడ్స్ అవి ఫుడ్లో లేదా అగ్రికల్చర్లో ఎరువులు గట్టా ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేయడంలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇప్పుడు రైస్ అనుకో, మంచి సీడు, అన్ని స్ట్రగుల్స్కి తట్టుకోగల సీడ్ అయితేనే మనకి వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అది పడిపోకుండా స్టిఫ్గా ఉండగలుగుతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ నవ్వేడేస్ అలా అయితే లేవు, ఏదో యూజ్ చేసేస్తున్నాం, వండేస్తున్నాం, పెంచేస్తున్నాం, అయిపోతున్నాం, వర్షాలు వచ్చేస్తున్నాయి, అవి అసలు నిలబడగలుగుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాయి. బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి స్ట్రాంగ్గా ఉన్న ప్రొడక్ట్స్, మనకి మంచి ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. సో సమ్ ఫుడ్ ఫెర్మెంటేషన్ ఇన్వాల్వింగ్ ఇన్ సాలిడ్ స్టేట్ ఫెర్మెంటేషన్, వీట్ బై ఆస్పర్లాగస్, సోయాబీన్ బై రైజోపస్, సోయాబీన్ బై ఆస్పర్లాగస్. అంటే ఇక్కడ వీట్ని కల్చరింగ్ చేయడానికి ఆస్పర్లాగస్ సోయాబీన్ వాడతారు, బై రైజోపస్ సోయాబీన్ అని. అంటే రైజోపస్ సోయాబీన్ చేయడానికి ఏమో ఆస్పర్గిల్లస్ వాడితే, వీటిని ఫర్మెంటేషన్ చేయడానికి ఆస్పర్లాగస్ సోయాబీన్ వాడతారు. సో రెండిట్లోనూ కామన్గా యూజ్ చేసేది సోయాబీనే, రైజోపస్. కాకపోతే ఇక్కడ ఆస్పర్లాగస్ యూజ్ చేస్తారు, ఇక్కడ కూడా ఆస్పర్లాగస్. సో వీటిని ఉపయోగించి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. సో సాలిడ్ స్టేజ్ ఫేజ్ ఫెర్మెంటేషన్ అనేది మెయిన్లీ 3 phases కలిగి ఉంటుంది అనమాట. అవి ఏంటంటే సాలిడ్ ఫేజ్ ఆఫ్ 2 types, అంటే మెయిన్లీ 3 types సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసియస్ ఫేజ్. Solid phase can again divided into 2 types, natural solid materials and inert solid materials. Solid material natural అంటే ఇవి న్యాచురల్గా దొరికే వాటిని తీసుకుని మనం కల్చరింగ్ చేయడానికి, ఫర్మెంటేషన్ చేయడానికి. ఇన్నట్ సాలిడ్ అంటే ఇవి కెమికల్స్, అంటే ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ లైక్ CHOSK, కాపర్, హైడ్రోజన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, పొటాషియం, సోడియం, ఇలాంటివి అనమాట. సో ఇన్నర్ట్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుని చేసేది. అండ్ లిక్విడ్ ఫేజ్ అంటే ద ఫర్మెంటేషన్ విచ్ కెన్ బి అక్కర్డ్ ఇన్ లిక్విడ్ ఫేజ్. లైక్ ఇక్కడ మనం సాలిడ్ ఆర్గానిజమ్స్ని కల్చర్ చేయడానికి సాలిడ్ని యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ లిక్విడ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే లిక్విడ్ని యూజ్ చేయరు, సాలిడ్ని యూజ్ చేయరు, గ్యాసెస్ని యూజ్ చేస్తారనమాట. సో అది. సో ఈ సాలిడ్ ఫెర్మెంటేషన్కి క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే, characteristics of solid state fermentation. So the substrate may require preparation or pre-treatment like chopping, grinding, reduce particle size. సో ఈ సబ్స్ట్రేట్ మేబీ రిక్వైర్ ప్రిపరేషన్ అండ్ ప్రీట్రీట్మెంట్. లైక్ ప్రీట్రీట్మెంట్ అంటే చాపింగ్కి, గ్రైండింగ్కి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ యూజువల్లీ ఏ ఫిలమెంటస్ ఫంగస్ రిక్వైరింగ్ ఏరోబిక్ కండిషన్. ఇక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఫిలమెంటస్ ఫంగస్ని కలిగి ఉంటుంది, రిక్వైర్ చేస్తుంది అనమాట, డ్యూ టు ఏరోబిక్, అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. So the inoculum is mixed into substrate to a fermentation. Inoculum అనేది యాడ్ చేస్తారు సబ్స్టమ్కి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో. సో కుకింగ్ ఆర్ కెమికల్ హైడ్రాలసిస్, పాస్చరైజేషన్ ఆర్ స్టెరిలైజేషన్ రిడ్యూస్ కంటామినేట్స్. అంటే అక్కడ ఎటువంటి స్టెరైల్ కండిషన్స్ ఉండేలా చూసుకోవడం, ఏమి ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటారనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సాలిడ్ స్టేజ్ ఫెర్మెంటేషన్. సో సాలిడ్ స్టేజ్ ఫెర్మెంటేషన్ యొక్క అడ్వాంటేజెస్ మనం చూసుకున్నట్లయితే, ఏ లోయర్ ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ డ్యూ టు, అంటే ఇక్కడ కంటామినేషన్ జరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది అడ్వాంటేజే కదా. సో ఈజీ ఆఫ్ ప్రొడక్ట్ సెపరేషన్, ప్రోడక్ట్ని సెపరేట్ చేయడం ఈజీ. ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ స్ట్రక్చర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ విచ్ కెన్ బి అక్కడనమాట.
సో దీస్ ఆర్ ద సాలిడ్ స్టేజ్ ఫర్మెంటేషన్. మనం ఇప్పటి వరకు 4 టైప్స్ చూసాం. ఏంటి? బ్యాచ్ ఫర్మెంటేషన్, కంటిన్యూస్ ఫర్మెంటేషన్, ఫెడ్ బ్యాచ్ ఫర్మెంటేషన్ అండ్ సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్. బట్ ప్రతి దానిలో కూడా సబ్స్ట్రేట్ నుంచి కల్చరించేసి మనకి ఒక సబ్స్ట్రేట్ పార్టికల్స్ని ఫామ్ చేయడానికే చూస్తున్నారు. బట్ ఏంటంటే డిఫరెంట్ నీడ్. ఇప్పుడు ఫెడ్ బ్యాచ్ చూసుకున్నామంటే దాంట్లో ఫస్ట్ బ్యాచ్ చూసుకున్నామంటే దానిలో ఎక్కువ స్టెరైల్ చేసి దాన్ని ఇనాక్యులంలో పెట్టి ప్రిపేర్ చేస్తారు. అదే కంటిన్యూస్ చూసుకున్నది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. న్యూట్రియంట్ని యాడ్ అవుతూ ఉంటాయి. మీరు మిక్చర్ని కల్చర్ని తీసుకుంటూ ఉంటాం, మళ్ళీ యాడ్ చేస్తాం, మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అండ్ మనం ఫెడ్ బ్యాచ్ చూసుకున్నామంటే అందులో కంటిన్యూస్ లాగా కంటిన్యూగా జరుగుతుంది అండ్ బ్యాచ్ లాగా స్టెరైల్ చేసి యూజ్ చేస్తారనమాట న్యూట్రియంట్ మీడియంస్ని కూడా. సో ఈ సాలిడ్ స్టేట్లో ఏంటి? మీ మిక్స్చర్కి లేదా మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్కి ఎక్కువగా సాలిడ్ పార్టికల్స్ని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అంటే ఈ లిక్విడ్ గ్యాసెస్ ఫేజ్లో సాలిడ్కి బదులు లిక్విడ్ని గ్యాసెస్ని యూజ్ చేస్తారనమాట. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్స్ కెన్ బి అక్కర్డ్ ఇన్ సాలిడ్ పార్టికల్స్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ లాస్ట్ ఫైనల్ టైప్ వచ్చేసి మనకి ఎనరోబిక్ ఫర్మెంటేషన్. సో ఎనరోబిక్ ఫర్మెంటేషన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ఎనరోబిక్ ఫర్మెంటేషన్ ఏ ప్రొవిజన్ ఫర్ ఏరియేషన్ ఈజ్ యూజువల్లీ నాట్ నీడెడ్. ఇక్కడ ఎయిర్ అనేది దీనికి అంత నీడ్ కాదనమాట. ద ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద హెడ్ స్పేస్ ఆఫ్ ది ఫర్మెంటర్స్ షుడ్ బి రిప్లేస్డ్ బై CO2, H2, N2 or A. అంటే దీనిలో ఎయిర్ అనేది దాని యొక్క ఈ ఎనరోబిక్ ఫర్మెంటర్లో పైన ఎయిర్ అనేది ఆల్రెడీ ఆ స్పేస్లో ఉంటుంది అనమాట. సో అక్కడ ఈ మాలిక్యూల్స్ ఒక్కొక్కటి మార్పు చెందుతూ ఉంటాయి. ఒకసారి CO2, ఒకసారి H2, ఒకసారి N2 ఉంటాయి. అలా సూటబుల్ దేనికి ఏది నీడ్ అయితే అప్పుడు అలా మారుతూ ఉంటాయి అనమాట. ఆక్సిజన్ మాత్రం ఉండదు. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, బట్ ఆక్సిజన్ ఉందా? అందుకే అనరోబిక్ రెస్పిరేషన్. అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా? సో దీస్ ఫర్మెంటేషన్ యూజువల్లీ లిబరేట్ CO2 అండ్ H2. అంటే CO2 తీసుకుని H2 వదలను, H2 తీసుకుని CO2 వదలను, బట్ అదంతా ఆ పైన స్పేస్లోనే ఉంటుంది. సో ఆ రెండింటిలోంచే వాడుకుంటాయి అనమాట. సో రికవరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎనరోబిక్ ఫర్మెంటర్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనరోబిక్ కండిషన్స్. ఈ ఎనరోబిక్ కండిషన్స్ని ఎక్కువగా రిక్వైర్ చేయవు. సో ఏరోబిక్ ఫర్మెంటేషన్ అంటే ఇది. మరి ఏరోబిక్ అంటే ఏంటి? ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఏరోబిక్ ఫర్మెంటేషన్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ యాక్యురేట్ ఏరియేషన్. దీనికి ఖచ్చితంగా ఎయిర్ అనేది కావాలి. ఎయిర్ అనేది లోపల నుంచి వెళ్తూ ఉండాలి. So in addition, these fermenters may have mechanism for stirring and mixing of medium and cells. మీడియం స్టిర్ చేయడానికైనా సెల్స్కైనా దేనికైనా ఎయిర్ అనేది కంపల్సరీ నీడ్. సో ఏరోబిక్ ఫర్మెంటర్స్ మేబీ ఎయిదర్ ఆఫ్ ది స్టిర్డ్ ట్యాంక్ టైప్, అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండే ట్యాంక్ టైప్లోనైనా ఉంటాయి, లేదా ఆఫ్ ఎయిర్ లిఫ్ట్ టైప్, అంటే ఎయిర్ పంపించి లోపలికి స్టిర్ చేసే టైప్. అలా టూ టైప్స్ ఆఫ్ ఏరోబిక్ ఫర్మెంటర్స్ ఉంటాయన్నమాట. ఎయిర్ అనేది ఒక బబుల్స్ రూపంలో లోపలికి పంపుతారు. ఇదే స్టిర్డ్ ట్యాంక్లోననుకో ఆటోమేటిక్గా ఎయిర్ కనెక్షన్ ఉండేటట్టు మిక్స్ చేస్తారు. ఇది ఏరోబిక్లో. మరి ఎనరోబిక్లోనేమో అసలు ఎయిరే యూజ్ చేయరనమాట. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్. సో ఫెర్మెంటేషన్లో మనకి డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంది. సో అది ఒక ఎస్ఏ అనమాట. అది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.